జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మళ్ళీ నన్ను ఎందుకు పిలిపించారు? అరగో కామినీదేవి గారు వచ్చారు, వారే చెప్తారు. మిస్టర్ శ్రీధర్, ఇందులో ఏది నిజమైందో, ఏది మీ నమూనాతో అచ్చు వేసిందో చెప్పండి చూద్దాం. ఆయనే కాదు, ఆ బ్రహ్మదేవుడు కూడా చెప్పలేడు. ఆ దేవుడే చెప్పగలిగింది. మీరు చేసిన పని తప్పని ఏనాడో చెప్పేవాడు. దేవుడు లేడు. లేకపోతే నన్ను హింసించి నా చేతులతో దొంగనట్లు గీయిస్తాడు. నేను చెయ్యనంటే నా బిడ్డ ప్రాణాలు తీస్తామని భయపెట్టి బెదిరించి మీ చేత ఇంతటి ఘోరాన్ని చేయిస్తాడా? గోపి, నేను వెళ్ళి రిక్షా తీసుకొస్తానా? ఇప్పుడే ఎందుకురా? ఇంకా గంట సేపు ఉందిగా. నీకు తెలియదు నాన్న, ఈ సినిమాకి మధ్యాహ్నం ఆటికి పొద్దు నుంచి సాయంత్రం ఆటికి మధ్యాహ్నం నుంచి ఒకే పెద్ద క్యూలు. మనం ఇప్పుడు వెళ్తే గానీ మనకు టికెట్ దొరుకుతుంది నాన్న. నాన్న నాన్న. అలాగేరా. మళ్ళీ ఎందుకు వచ్చారు? మాకు తెలియదు. వీర్రాజు గారు మిమ్మల్ని వెంటనే తీసుకురమ్మన్నారు. ఇంకా నాతో ఏం పని? ఏమో, పదండి. ఏ ఎవరి ఆ వీర్రాజు? నేను వస్తాను పదా. బాబు ఇప్పుడే వచ్చేస్తాను. నాన్న ఇవాళ వెళ్ళొద్దు నాన్న. గోపి, నాన్న 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 నాన్న. ఏమిటి? శ్రీధర్ గారిని తీసుకొచ్చానండి. ఈ వైపు తెగిపోయింది, రిపేర్ చేయి. శ్రీధరరావు గారు, కాళా అంటే కూటికి గుడ్డకి కొరగాలనుకున్నాను. కాదు కాదు అని నిరూపించారు. హార్టీ కంగ్రాచులేషన్. మళ్ళీ నన్ను ఎందుకు పిలిపించారు? అరగో కామినీదేవి గారు వచ్చారు, వారే చెప్తారు. మిస్టర్ శ్రీధర్, ఇందులో ఏది నిజమైందో, ఏది మీ నమూనాతో అచ్చు వేసిందో చెప్పండి చూద్దాం. ఆయనే కాదు, ఆ బ్రహ్మదేవుడు కూడా చెప్పలేడు. ఆ దేవుడే చెప్పగలిగింది. మీరు చేసిన పని తప్పని ఏనాడో చెప్పేవాడు. దేవుడు లేడు. లేకపోతే నన్ను హింసించి నా చేతులతో దొంగనట్లు గీయిస్తాడు. నేను చెయ్యనంటే నా బిడ్డ ప్రాణాలు తీస్తామని భయపెట్టి బెదిరించి మీ చేత ఇంతటి ఘోరాన్ని చేయిస్తాడా? వీర్రాజు, ఇది నిజమేనా? ఇంత అమానుషంగా ప్రవర్తించావా? పొరపాటైంది, క్షమించండి. ప్రాయశ్చిత్తంగా ఏం కోరినా ఇస్తాను, ఏం చేయమన్నా చేస్తాను. చేస్తారా బాబు? తప్పకుండా. అయితే ఈ రెండు చేతులు తీసేయండి. మళ్ళీ ఎన్నడూ ఇలాంటి పాపం చేయకుండా శాశ్వతంగా తీసేయండి. పిచ్చివాడా, ఇంతకాలం ఈ చేతులతో పుణ్యం చేసి ఏం సంపాదించుకున్నాం, ఏం సుఖపడ్డాం? ఈ లోకంలో డబ్బున్న వాడే 10 మంది పూజించే పుణ్యాత్ముడు, పుణ్యపురుషుడు. శ్రీధర్, ప్రతిఫలం మీరు ఆశించకపోయినా ఇవ్వటం మా ధర్మం. తీసుకోండి. వద్దమ్మా, వద్దు. ఆస్తి లేకపోయినా అభిమానంతో బ్రతికాను. అవిటివాణ్ణైనా ఆత్మబలంతో జీవిస్తున్నాను. ఈనాడు నేను చేసిన పాపంతో నా బిడ్డను బ్రతికించలేనమ్మా, బ్రతికించలేను. ఆదర్శాలతో ఆకలి తెల్లారదు, బ్రతుకు తెల్లారదు శ్రీధర్. నా మాట విను. నువ్వు చెప్పకపోయినా నీ ఆశయం నాకు తెలుసు. నీకా ఒక్కగానొక్క కొడుకు, అది తల్లి లేని బిడ్డ. వాడైనా సుఖపడి. బాబు వీర్రాజు, ఆయన మాటలకే నువ్వే స్వయంగా శ్రీధర్ని పట్నం తీసుకెళ్లి ఇల్లు వాకిలి చూడు. బాబుని పెద్ద స్కూల్లో చేర్పించు. కాదని గోపి నీ కొడుకే కాదు, మావాడు. వాడు బరువు బాధ్యతలు మావే. పద పద. పాపం, మన ప్రెస్ ఆపరేటర్ గారు నీ కోసం కాచుకుని ఉంటాడు.
చెప్పిందే నిజం అనుకుంటున్నారే? నేనేమిటి కామని, రేపు నా ప్రెస్లో అచ్చు వేసే నోట్లను చూసి లక్షలాది జనం నిజమే నమ్ముతారే నా చిలక. అయితే నేనెందుకు? ఆ నీడతోనూ ఆడుకోండి పాడుకోండి. దూరంగా ఉన్నప్పుడు నీడ, దగ్గరగా నువ్వు నవ్వుగా. ఏమ్మా నిద్ర పట్టలేదు తల్లి? భయం వేస్తుందా? కామని నువ్వు త్వరగా శారదకి తల్లి కాకపోతే నన్ను తినేస్తుంది. పసిబిడ్డ మీద పెట్టడం దేనికండి? మీకు భార్య కావాలంటే సరిపోదు. రామ్మా శారద. ఏంటిది? వెళ్ళలేదే పెళ్లి కొరికేసిందా? ఏమిటిది? ఆత్మబలంతో బతుకుతున్నానన్నావే, ఆ బలం ఏంటో, నేను చేసిన పాపం ఏంటో తెలుసుకున్నావని. జాగ్రత్త, నీ రహస్యం నా చేతిలో ఉంది. నా బిడ్డ మీద చేయి చేసుకున్నావు, నీ ప్రాణాలు దక్కు. ముందు నీ ప్రాణాలు దక్కితే నాన్న నిన్ను అన్యాయంగా చెప్పాడే, వాడిని ప్రాణాలతో వదిలిపెట్టను, వాళ్ళంతా కళ్ళ చూస్తాను, వాడిని ఇక్కడే పాతి పెడతా. భగవంతుడా
నేను చెప్పే వరకు వాడిని నువ్వు చెప్పొద్దు. వాడిని నేనే చెప్పాలి, నేనే చెప్పాలి, నేనే చెప్పాలి. నాన్న ఝన్ 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 తెలుగు వంద